చలో గోటీలో ఆడేస్తున్నాం. గల్లీకి అయితే వచ్చేసినాం మనం. గోటీలో లైన్ చూడు ఎంత పెద్దగా పెట్టిరో. దాకా నేను బి ఆడతా బాయ్, నా డై పెట్టుకో నువ్వు. ఎందుకులే నీకు ఏసు పట్టుకు. చి Hey, hello guys, welcome back to my YouTube channel రైడర్ విష్ణు. ఈ రోజు వీడియో ఏం తీస్తున్నానో నాకే తెలియదు, చూస్తే మీకే తెలుస్తుంది. ఏమంటావురా పశుపతి? పశుపతి గాడు గేమ్ ఆడుతుండు పొద్దుగాల. నువ్వు లుచ్చాగాడివని తెలిసినా GTA 5 కి ఎంతమంది ఫ్యాన్స్ జల్దీ కామెంట్ చేయరు. ఇంకొకటి, మీరు ఏ గేమ్లు ఆడతారో కామెంట్ చేస్తే నేను సిస్టమ్ లో ఆ గేమ్లు ప్లే చేస్తా. మీ ముంగల యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ పెట్టా. పొద్దుగాల 9:30 అవుతుంది టైము. ధనార్దన్ ఫ్రెష్ అప్ అయి వద్దాం, చూద్దాం ఏమేం చేస్తానో. చూస్తానే ఉంటుంది, మొత్తం మీకే తెలుస్తుంది. నువ్వేడున్నా గిట్లా దమ్ముతో నిలబడాలి, అప్పుడే దునియా నీ బాంచనంటది. చలో ఫ్రెష్ అప్ గీసప్ అయితే వచ్చేసినాం మనం. ఇప్పుడు మనం పోతున్నాం అవుటింగ్ కి. సారీ, అవుటింగ్ కాదు, బయటికి పోతున్నాం. ఏమేం చేస్తాను, ఏమేం తింటాను, నేను ఇక్కడ తిరుగుతాను మీకు మొత్తం చూపించబోతున్నా ఈ రోజు. సో గాయ్స్, నేనైతే మర్చిపోయినా, ఇల్లు కాకపోతే ఇదే జార్కట్ వేసుకొని మా అమ్మ పొట్టు కొడుతుంది. ఎందుకులే నీకు ఏసు పట్టుకు. ఫస్ట్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. మా అమ్మ ఇల్లు మొత్తం క్లీన్ ఉంటేనే నన్ను క్లీన్ గా చూసుకుంటుంది, లేకపోతే నన్ను కొడుతుంది రఫ. ఫస్ట్ అయితే ఇల్లు ఉక్కుందాం, దాని తర్వాత మనం పోతున్నాం బయటికి. మా దోస్తు వాడు వస్తా అన్నాడు, ఇంకా వచ్చినాక తీసుకొని పోతా. చూడురి గాయ్స్, చలో పోదాం. చలో. మీరు అనుకుంటవచ్చు నా డ్యూక్ 200 కనిపిస్తలే అని. ఏ బండి ఉన్నా సరే మోజు ఉన్నంత వరకే నడుపుతాం, దాని తర్వాత మనకు నడపబుద్ధి కాదు. అందుకే ఇక మన డ్యూక్ 200 ఉంది, గాలి పోయింది, అంత పోయింది. ఇంకొకటి దానికి సర్వీసింగ్ చేయాలి. మొత్తం 10K అయితే అవుతాయి దాని ఖర్చులు. అందుకే ఆ బండి నడుపుతాలే నేను. ఇది నడుపుతున్న షైన్, ఎక్కువ మైలేజ్, ఎక్కువ రోజులు నడుస్తుంది. మనమైతే ఇప్పుడు పోతున్నాం అప్ప దగ్గరికి. అప్ప ఎవరు అనుకుంటురా? మేము అప్ప టిఫిన్ సెంటర్, ఆయన పేరే అప్ప. ఆయన దగ్గరకు టిఫిన్ తింటాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా సెట్ అయిపోతుంది మాకు టిఫిన్. అప్ప టిఫిన్ సెంటర్కి తీసుకొని వచ్చిన మన్నుగానికి. ఇగో అప్ప దోశలు వేస్తుండో, దోశలు వేస్తే కోమా ఉంటుంది అనుకో. ఇగో మనం చెప్పినాం, ఇడ్లీ దోశ ఆర్డర్ ఇచ్చినాం. ఇడ్లీ దోశ తినక వేడిగా తిన్నాం. 20 minutes టిఫిన్ సెంటర్లో నించుంటే మనకి దోశ అయితే ఇచ్చిండు, ఇడ్లీ దోశ. సో ఇడ్లీ దోశ తినేసి ఇంటికి పోయి చూద్దాం. మా ఇంటికాడ గోటీలు ఆడుతాం, ఇంటికి పోయి ఆడదాం మనం గోటీ. సో మన చిన్న సబ్స్క్రైబర్స్ గాయ్స్. సో ఇప్పుడు మనం ఇంటికి పోయి గోటీలు ఆడదాం. టిఫిన్ సెంటర్లో దోశ తినేసి నీళ్ళు తాగబుద్ధి కాదు, ఎందుకంటే చాలామంది మూతి పెట్టి తాగుతారు అట్లా అని. మీ చిరునవ్వు. ఇంటికి వచ్చేసి మౌంటైన్ డ్యూ తీసుకుంటా. మౌంటైన్ డ్యూ తాగేసి ఇంకా అట్లా చేస్తా. ఇప్పుడు ఇది తాగేసి నేను మా దోశ గారు పోతాం గోటీలానికి. గోటీలు సాకోవలకు వస్తున్నావురా? అరే మా తాతకి, మా అమ్మమ్మకి. మీ తాత కూడా తాగుతాడు మౌంటైన్ డ్యూ? చలో గోటీలో ఆడేస్తున్నాం. గల్లీకి అయితే వచ్చేసినాం మనం. గోటీలో లైన్ చూడు ఎంత పెద్దగా పెట్టిరో. దాకా బాయ్, మొత్తం ఎన్ని గోటీలు ఉన్నాయి? 40-50 ఉంటాయి. నేను బి ఆడతా బాయ్, నా డై పెట్టుకో నువ్వు. ఎందుకులే నీకు ఏసు పట్టుకు. నేను ఎంత ఆడుతారు? 10 ఆడుతున్నాం మొత్తం. ఇప్పుడు పూరితోని 50-60 ఉన్నాయి. నా బి 10 పెట్టేసాయి, మొత్తం 100 అవుతాయి. నేను బి కొడతా. సో ఇప్పుడు నేను ఎట్లా కొడతానో చూడురు మీరు గోటీలు. నేను జైలు కానీ ఇచ్చే అని చెప్పిన. ఫస్ట్ వీళ్ళందరూ కొట్టేసినాక నేను కొడతా తర్వాత. వీళ్ళు ఎవడు కొట్టే ఈ గోటీలు అన్నీ నేను కొట్టేస్తా ఒకటే షాట్కి. సరే నువ్వు కొట్టు, తర్వాత నేను కొడతా. పోయి ఆటో నడుపుకోక గోటీలు ఆటో కూరవుతుంది. ఇదే మళ్ళీ జైలు. ఆగరా, నేను స్టార్ గోటికి కొడతా. నాకు ఎక్కువ ఆశ వద్దు. ఇదేగా బాయ్. అదే తమ్ముడు. సరే మళ్ళొకసారి. అరే ఇప్పుడన్నా కొడతావురా? సో ఇది సెకండ్ షాట్.
మనం ఇట్లా కొడితే గోటీనే వలిపోతుంది. గోటీలు ఆడేముంటాయి. ముద్దల గేమ్ ఉంది. నీ ముఖానికి కొడతావురా? కొడతా. ఫైనల్లీ సెకండ్ షాట్కి అయితే కొట్టేసిన నేను 40 గోటీలు. ఇప్పుడు పోతున్నాం మేము బయటికి. ఏడుగా అనుకుంటురా, చూస్తే మీకే తెలుస్తుంది. సో గోటీలు ఆడినాం, చాయ్ తాగినాం, జ్యూస్ తాగినాం, అంతా చేసినాం. ఇప్పుడు ఇలా గల్లీ కాడ వచ్చేపోయేటోళ్ళని చూసుకుంటా పబ్జీ ఆడుతున్నాం మేము. సో ఎట్లా ఆడతానో చూపిస్తాను. దీన్ని పొట్టు కొడతా రూమ్ కాడతా. పాట్ కొట్టే టైం అయింది. కాయిల్ లేవని 2 కాయిల్ తీసుకొని అయితే వచ్చినాం. ఇప్పుడు పాట్ ఎట్లా సెట్ చేస్తామో మొత్తం చూపిస్తా క్లారిటీగా. మావాడు రాగానే కాయిల్ మిషన్ అయితే పెట్టేసిండు. ఇక్కడ కాయిల్ కాలుతున్నాయి. ఇంకొకటి ఇక్కడ పాట్ అనేది సెట్ చేస్తుండు. దీనిలో వేస్ట్ ఫ్లేవర్ ఉంది, ఆ ఫ్లేవర్ తీసేసి దీనికి పెట్టేస్తే దాని తర్వాత కొత్త ఫ్లేవర్ చేంజ్ చేసి కొట్టుడే గుమ్ము స్వర్గంలో ఎండలా మంచిగా ఉంటుంది ఫీల్. చలో పాట్స్ అయితే సెట్ చేసేసినాం, లైట్ పెట్టేసిన, ఏసీ ఆన్ చేసిన, ఇటు టీవీ పెట్టేసిన. ఇప్పుడు పాట్ కొడతా, స్మోక్ ఎట్లా వస్తుందో చూడు, క్రేజీ ఉంటుంది. సో ఇప్పుడు పాట్ గిట్ అంతా అయిపోయింది, నాన్నకి పెట్టేసిన. ఇప్పుడు కొడుతున్న పాట్ స్మోక్ ఎట్లా వస్తుందో చూడు మీరు. వా క్రేజీ ఫీల్ ఉంది, క్రేజీ ఫీల్. ఈ లైట్ నా హార్ట్ బీట్. మా పిల్ల ఎప్పుడు ఫోన్ చేస్తాం అంత హార్డ్ కొట్టుకుంటుంది. ఫోన్ చేయకపోతే చిన్నగా కొట్టుకుంటుంది. ఈడ కొట్టు సపట్లు రపారప్. సో ఇప్పుడైతే మనం వండుకుంటున్నాం. ఎందుకంటే మా దోస్తువాడు పొద్దుగానే 5 o'clockకి కాల్ చేసి నీలా ఫుడ్ తీసుకొని పోయిండు. ఫుల్ నిద్ర వస్తుంది. పండుకొని ఒక 2 hours రికవర్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేద్దాం బ్లాగ్. సో 1 hour వండుకుందాం అనుకున్నా. పండుకొని లేచే వరకు 2 hours అయితే అయిపోయింది. మినిమం టైం అయితే 5:30 అవుతుంది. మస్తు ఆకలి అవుతుందని అన్నం అయితే వేసుకున్నా పప్పుతోటి మంచిగా. ఇప్పుడు ఇది తినేసి మనం బయటికి పోదాం. బయటికి అంటే ఇప్పుడు ఇది తినేసి ఇంకా ఏం చేయాలో నేను చెప్తా. సగం వచ్చిన పిస్తా హౌస్కి నేను సో పశుపతి గారు నేను ఏడిపోతున్నా అనుకుంటురా. ఇప్పుడు పశుపతి గారు వచ్చినని పాట్ షాప్కి అయితే పోతున్నాం. పాట్ షాప్కి ఎందుకంటే పాట్ కొట్టకుండా ఉండలేము. డైలీ 2 times అట్లే పాట్ షాప్ వాడు ఫోన్ చేసి షూర్ కుర్మా తినిపిస్తా అన్నాడు. ఇప్పుడు పోతున్నాం పాట్ షాప్కి. పాట్ షాప్కి వచ్చినాం, ఫ్లేవర్ తీసుకున్నాం, మార్కెట్ ఇంటికి వచ్చినాం. నేను పశుపతి గారు బోండాలు తీసుకున్నాం. బాయ్. పశుపతి గారు తినిపించిండు సక్క. సో నేను పాట్ వేయడానుకున్నాను. మన వాళ్ళు అయితే మనకు షూర్ కుర్మా పంపించారు. వాళ్ళు ముస్లిమ్స్. అందుకు ఒక్కసారి తాగి చూసిన క్రేజీ ఫీల్ ఉండే. ఫస్ట్ టైం తాగిన నేను. కొంచెం బి ఉంచకుండా స్పూన్ తోటి మొత్తం తినేసిన. దాంట్లోకి వెళ్ళి సేమియా. డైలీ రొటీన్ మా ఇంట్లో. పశుపతి ఆడ ఆడవండి, ఆడ చూస్తుండు, ఈడ చూస్తుండు, ఈడ చూస్తుండు, నేను పాట్ కొడుతున్నా. డైలీ రొటీన్ ఇంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.